boys campus and dedication and discipline is a place. Class, you know. This is Chenikesh Reddy, sir, vice principal from boys campus and also chemistry lecturer also. Hello sir, stand here. Your speaker, I know. All the best to girl students. Good afternoon everyone. సో ఇక్కడ అందరూ సబ్జెక్టుల గురించి మాట్లాడారు. నేను సబ్జెక్ట్కి అతీతంగా, అంటే సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్ గురించి మాట్లాడతా. చాలామంది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ అనేటువంటిది కావాలి, ఒక మోటివేషన్ అనేటువంటిది కావాలి. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అందరూ ఒకటే చెప్తుంటారు, మోటివేషనల్ వీడియోస్ వినండి, కమ్యూనికేషన్ క్లాసెస్కి వెళ్ళండి, లేదంటే మీరు ఏదైనా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫియర్ని పోగొట్టుకోండి అనేటువంటివి చెప్తూ ఉంటారు. అలాంటి స్టేజ్ నుండి మేము కూడా వచ్చాం. బట్ ఇక్కడ ఒక సక్సెస్ పర్సన్ ఉన్నాడు. ఆ సక్సెస్ పర్సన్ నేను ఎప్పుడు బాయ్స్ క్యాంపస్లో చెప్పా, ఇక్కడ కూడా చెప్తా. ఒక్కడే వచ్చాడు, వందల మందిని తయారు చేశాడు. ఆ వందల మంది యొక్క సక్సెస్ కోసం ఎప్పుడు తపన పడుతుంటారు. అటువంటి వ్యక్తి ఎవరో గారు మన జోనల్ సార్ శివకుమార్ సార్ గారు. ఎందుకంటే చాలామంది కోటీశ్వర్లు ఉంటారు, వాళ్ళ యొక్క కొడుకులకి కోట్ల ఆస్తి ఇస్తుంటారు. ఎంత ఆస్తి ఇచ్చినా కూడా సక్సెస్ కానటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అది అనంతపూర్ ఏరియాకి ఎక్కడో వరంగల్ నుండి, అంటే తెలంగాణ ప్రాంతం నుండి వచ్చినా కూడా ఇక్కడ ఇది నా సొంత గడ్డ, ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడు కూడా మేము మాట్లాడినప్పుడల్లా చెప్తూ ఉంటారు, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి సార్. ఇక్కడ ఉన్న వందల మంది విద్యార్థులకు మనము ఎస్ఆర్ అంటే సన్ రైజెస్, అలాగే ఎస్ఆర్ అంటే సక్సెస్ రైజర్స్గా మారుద్దాం సార్ ఎప్పుడు కూడా అని అంటూ ఉంటాడు. సో ఎస్ఆర్ అంటే సక్సెస్ అండి, ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి జోనల్ సార్ మనకు దొరికారు. అటువంటి వ్యక్తులను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కొత్త ప్లేస్కు ఒక్కరే వెళ్తాం. రేపు పొద్దున మీకు జేఈఈ మెయిన్స్లో కావచ్చు, నీట్లో కావచ్చు ర్యాంక్స్ వచ్చినప్పుడు, కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఆ ప్లేస్కు ఒక్కరిగానే వెళ్ళాలి. ఆ ఒక్కడిగా వెళ్ళి వందల మందిని మనం తయారు చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతామండి. సో ఎప్పుడైతే మనము ఫియర్ని వదులుతామో మన మాట మంత్రంగా మారుతుంది, మన గోల్డ్గా మారుతుందండి. థ్యాంక్ యూ ఎవరీవన్.